అంత కానీ ఎక్కువనే ఉంటుంది. అవునవునవును. మంచిగా చేయించుకున్నారు షూటింగ్. దేని ఫోటోలు కూడా ఉన్నాయి లోపల. ఇంకా ఎంత మంచిగా కట్టుకున్నారు. ఇక ఫార్ సీలింగ్ డిజైన్లు కూడా మంచిగా చేయించుకున్నారు. మంచిగా గ్రూప్లో వేసుకుని మంచిగా ఉండక నాటకం అన్నీ హెడ్ఏక్ పనులు ఏమన్నీ. భగవాన్, ఇలాంటి జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలే. స్ట్రాంగ్ ఉన్నాయి అన్నీ. గేట్ కూడా అట్లే ఉంది. ఇంకా ఓ మై గాడ్, ఎంత మంచిగా చేయించుకొని ఏం చేస్తాం, తప్పదుగా. కొందరికి మనీ కూడా అయిపోయినాయట, కార్పెంటర్స్, ఎలక్ట్రీషియన్. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ వైర్లు తీసుకుపోతారు. ఇక తీసుకుపోయి అన్నీ దాని తర్వాత కార్పెంటర్స్ కూడా మొత్తము వాళ్ళే తీసుకుపోతున్నారు. ఇక ఈ బిల్డింగ్ బాగానే ఉంది. ఇంకా అది కూడా ఉన్నాయి. ఇది కూడా అయిపోయిందా? ప్లంబర్ పైపులు కూడా అట్లే ఉండిపోయాయి. అబ్బా, ఎంత స్ట్రాంగ్, ఎంత మంచి బ్రాండ్ కంపెనీలు అన్నీ. ఇంకా స్లాబ్ వేసారు, మళ్ళీ ఇంకా స్టార్ట్ చేయలే. ఇంకా చాలామంది తెలియదు, అందరూ టీవీలో యూట్యూబ్లో చూస్తారు కానీ ఇది ఎక్కడ ప్లేస్ అని తెలియదు. ఎంతమంది అడిగినావు ఈ ప్లేస్ కోసం? వాళ్ళకి కొందరు తెలియదు అంటారు, కొందరు ఏమో. టైల్స్ కూడా డిజైన్ బాగుంది, చూసినావా? బాబా, ఇండిపెండెంట్ హౌస్ ఎంత G+1 అది. G+1 లానే ఉంది. విల్లాస్. ఇది ఇండిపెండెంట్ హౌస్. ఇటు లేదు, G+1 ఇది కూడా. డిజైన్ చాలా బాగుంది, కలర్ఫుల్గా ఇష్టంగా చేయించుకున్నారండి. అబ్బా డోర్లు కూడా అండి, బాబా డిజైన్స్ బాగుంది. డోర్లు అయితే ఇంత బాగున్నాయి బాబా. టైల్స్ కూడా బాగున్నాయి. మేమే వేసినా ఇవి, వీళ్ళు వేసారట. అంటే అది దేనికో దానికి యూస్ఫుల్గా మళ్ళీ, అంతేగా. చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, అవి క్వాలిటీ ఉన్నాయి అన్నీ. ఇంకా రోడ్ వేయాలి అప్పుడు. ఇంకా ఇది ఇంకా సగమే అయిపోయింది, ఇంకా సగం కులొట్టింది కాబట్టి. మై గాడ్, డిజైన్ మాత్రం అద్దరిపోయింది చూడండి. మై గాడ్, సూపర్. రాత్రి అయితే ఇంకా బాగుంటుంది డిజైన్, ఇంకా లైటింగ్స్తో. ఇది రాత్రి బాగుంటుంది లైటింగ్స్తో. ఇంకా సగం అయిపోయి ఇంక మొత్తం ఇంకా చేయాలి ఇంక. మరి ఇంకా నాదైతే నేను ఏడవనా, మా ఇల్లుకే లేదు, అటు పోవాలి మియాపూర్ దిక్కు. నేను చూస్తున్నా ఇది ఎక్కడుందా ప్లేస్ అని చూస్తున్నా. అందరూ అడంగా దొరికింది.
కొన్ని చోట్ల అయినాయి అది దిక్కు కిషారెడ్డి పేడ దిక్కు ఇది మస్తున్నది. ఈ బిల్డింగ్ ఏం కాలే అదృష్టవంతులు. కొన్ని వాళ్ళు ఏంటంటే అలా కొన్ని సామాన్లు ఉంటాయి తీసుకుపోవాలి. గేట్లు, రేకుల షీట్లు, ఇన్పేపర్ రాడ్లు అవి ఎంతకొంత వేల వేల డబ్బులు వస్తాయి కదా, అవి ఎందుకు తీసుకుంటూ పోయారు చూడండి ఒకసారి. గైస్ చూడండి, ఇదే బీరంగూడలో కిష్టారెడ్డిపేట రోడ్లో ఉంటుంది. సో అన్ని విల్లాస్ ముంగటే టెంపుల్. ఇక ఏం చేస్తాం, తప్పదు. ఇక హైడ్రా అంటే హడలు. ఇక ఇది మొత్తం షాప్ అనమాట. షాపులకి కొంచెం టైం కూడా ఇవ్వకుండా అన్ని దాంట్లో ఉన్నాయి. స్వెటర్స్ కొన్ని, లైక్ కొన్ని సామాన్లు, లైక్ అది టైల్స్ బాక్స్ మీరు చూడండి జూమ్లో, అవన్నీ సీల్ అవన్నీ తీసుకోవడం కూడా టైం ఇవ్వలేదు. పెయింట్ డబ్బాలు కూడా ఉన్నాయి సీల్ అవి అలాగే ఉన్నాయి. ఇక వాళ్ళు తీసుకోకపోతే బాగుండేది కొంచెం వాళ్ళు వచ్చినప్పుడు. ఏం చేస్తాం, ఇలా అయిపోయే పరిస్థితి. కొన్ని లక్షల కోట్లు విలువైన అన్నీ మొత్తం నీలమట్టం అయిపోయింది. ఇంకా చాలా జరుగుతున్నాయి హైదరాబాద్లో. ఇక గవర్నమెంట్ రూల్ కాబట్టి వీ కెనాట్ డూ ఎనీథింగ్. సిరీస్ ఎంత ఖర్చు కావాలి, ఎన్ని తెప్పించాలి, ఇటుకలు, ఈ సిమెంటు, రాడ్లు, సీకులు, ఘోరం. నాకు ఒక్కసారి చూడంగానే నాకు మాట రాలే అసలు. ఇంత దారుణమా, ఎంత ఘోరమా అసలు. ఎంత కష్టపడి కట్టుకొని ఎంత చేస్తే వాళ్ళు ఎంత బాధపడాలి, ఎంత ఏడవాలి. అవన్నీ ఈఎంఐస్ ఉంటాయి. ఇదేంటంటే ఇప్పుడు కనిపించేది ఏంటంటే బీరంగూడలోనే ఇది ఒక హాస్పిటల్ అనమాట. హాస్పిటల్ పక్కన అపార్ట్మెంట్ కూడా ఉంది, రెండు కూల్చేసారు. సో ఇది సంగతి. ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి, అవి తీసుకోవచ్చు. అది అమ్ముకున్న డబ్బులు వస్తాయి కదా ఎంత కొంత. రాడ్లు, గ్లాసెస్, ఎంత వైరింగ్లు కానీ, టేబుల్స్ కానీ, ఏదో ఒకటి తీసుకోవడం కూడా మనకి టైం ఇవ్వట్లేదు. అంత స్ట్రిక్ట్ అయిపోయింది చూడండి. టైం బ్యాడ్.